హైపోగ్లైసిమిక్ కోమా అంటే ఏమిటి? ఇది షుగర్ పేషెంట్స్‌కు వస్తుంటుంది. ఈ షుగర్ పేషెంట్స్ ఏమంటే అంటే చాలామందికి షుగర్ చాలా స్ట్రిక్ట్‌గా మెయింటైన్ చేయాలనే ఒక ఉద్దేశ్యం అనేది ఉంటుంది. సో, ఎప్పుడు ఆ ఫాస్టింగ్ షుగర్స్ 100 లేదా 90 లేదా 110 మెయింటైన్ చేస్తూ ఉండాలనే ఒక ఆలోచనతో ఉంటారు. దానివల్ల ఏమైతుందంటే ఒక 5-10 ఇయర్స్ అయిన తర్వాత ఈ షుగర్ పేషెంట్స్‌కు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కారణాల వల్ల సరైన ఆహారం తీసుకోలేనప్పుడు, ఎస్పెషల్లీ ఈ ఫీవర్ వచ్చినప్పుడు కానీ, ఆకలి తగ్గినప్పుడు కానీ, వాళ్ళు నైట్ టైమ్స్ సరైన ఆహారం తీసుకోకుండా షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకున్నారనుకోండి. దానివల్ల ఏమిటంటే ఎర్లీ మార్నింగ్ అంటే 4:00 లేదా 3:00 ఆ షుగర్ లెవెల్స్ తగ్గిపోయి అంటే 90, 60, 50, 40 అట్లా తగ్గిపోయేసి ఒక లెవెల్స్ అయిన తర్వాత ఒక 40, 50 కంటే తగ్గిపోతే వాళ్ళు అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. దానివల్ల ఆ ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వెంటనే గమనించేసి వాళ్ళు మార్నింగ్ చూసే లోపల అన్కాన్షియస్గా ఉంటారు. సో వెంటనే వాళ్ళు హాస్పిటల్కి తీసుకురావడము, వెంటనే షుగర్ లెవెల్స్ చూస్తే 20, 25 లేదా 30 ఉంటాయి. సో వెంటనే అడ్మిట్ చేసేసుకోవడము, ఆ షుగర్స్కు సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తే వెంటనే వితిన్ 2 అవర్స్లో వాళ్ళు రికవర్ అవుతారు. అది కూడా లో షుగర్స్ ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంటే ఏం ప్రమాదం ఉండదు. కానీ ఎక్కువసేపు ఫర్ ఎగ్జాంపుల్ 4-5 అవర్స్ లేదా 6-7 అవర్స్ లో షుగర్స్ ఉండి వాళ్ళు కోమాలు ఉంటే ఒకసారి అది ఇరివర్సిబుల్ డ్యామేజ్ అయితే మనము ఆ ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ ఒకసారి పూర్తిగా రికవర్ అవ్వరు. కొన్నిసార్లు అయితే అదే వెరీ ప్రొలాంగ్డ్ హైపోగ్లైసిమియా ఉంటే కనుక వాళ్ళు రికవరీ అయ్యేదానికి చాలా అవకాశాలు చాలా తగ్గిపోతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ డయాబెటిక్ పేషెంట్స్ అందరూ ఒక 5-10 ఇయర్స్ అయిన తర్వాత షుగర్ ఎక్కువ ఉండేదానికంటే కూడా తక్కువ కావడమే చాలా ప్రమాదకరంగా మీరు గమనించాల్సిన విషయము. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. సో ఎక్కువ ఉన్నా పర్వాలేదు. సో ఒకటి ఏమంటే షుగర్ లెవెల్స్ ఫాస్టింగ్ 140, 150 ఉండేటట్టు, పోస్ట్ ప్రాండియలు 200, 190 లేదా 210 ఉండేటట్టు మీరు ప్లాన్ చేసుకుంటే ఇటువంటి లో షుగర్స్ రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది.